హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 101. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థాంక్స్. అలాగే వీడియోస్‌కి లైక్ అందిస్తున్న వాళ్ళు చాలా థాంక్స్. ఈ వీడియోకి కూడా లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే. లేకపోతే గనక ఏం నచ్చలేదా అన్నది కామెంట్ అయితే చేయండి. మనం ప్రొసీడ్ అయితే అయిపోదాము. ఎపిసోడ్‌లో అయితే అస్సలు ఏమీ లేదండి. మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు. జస్ట్ హైలైట్సే చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ అయితే గనక డీమాన్ పవన్ అండి. డీమాన్ పవన్ ఎపిసోడ్‌కి కాస్త ఊపిరి పోసాడు అన్నట్టుగా చెప్తానండి నేనైతే. ఆయన లేకపోతే అసలు ఈరోజు ఎపిసోడే లేదు. అలాగే ఇంకా ఏంటది అన్‌సీన్‌లో కూడా ఒక స్కిట్ అయితే ఏశారు వీళ్ళు. ఆ స్కిట్ కూడా మనకి ప్రోమో వీటిల్లో చూపించారు. ఆ స్కిట్ ఎందుకు మెయిన్ ఎపిసోడ్‌లో ఎయలేదా అనిపించింది. అంటే అట్‌లీస్ట్ అది అంత పడిపోయి నవ్వామని కాదు గానీ కొద్దిగా అన్నా ఉండేది. ఇందులో ఈ చూపించిన ఆటలే చూపించి వీళ్ళొచ్చి అసలు నాకు అర్థం కాలేదండి. వాళ్ళ డైలాగ్స్ అవేమీ లేకుండా జస్ట్ ఆడించారు గేము. తర్వాత వీళ్ళకి ఇది స్టారు ఇది అన్నట్టుగానే చూపించారు. అందులో ఫన్ లేదు. ఏమీ లేదనమాట. ఇంక 3 టాస్క్‌లయితే గడిచాయండి. బెలూన్ టాస్క్ ఒకటి ఆడారు. మనకి ఇలాగ సూదులతోటి బెలూన్ టాస్క్. ఇది లైవ్‌లో గూడా చూసానండి నేను నిన్న. అసలు ఇమాన్యుయల్ ఎందుకు గొడవ పడుతున్నాడో, ఏంటో అర్థమే కాలేదు. అంటే ఒక పర్పస్ ఉండాలి గదా! గొడవ పడడానికి కూడా. అక్కడ 5 మినిట్స్ ఖచ్చితంగా కాలిక్యులేట్ చేయాలి. ఈ బెలూన్స్ ఊదుతూ ఉండడంలో చెయ్యాలి. అంతవరకు 5 మినిట్స్ ఎవరు ఉంచుతారా అన్నది గాల్లో అన్నది కాలిక్యులేషన్ చేసుకొని మనం గంటైతే కొట్టాలనమాట. ఇది ఆల్రెడీ తెలుసు. అప్పుడు మాట్లాడుకున్నాం మన టాస్క్‌లో. అప్పుడు వీళ్ళకి ఫుల్‌గా అర్థమవ్వాలి. ఈసారి కొద్దిగా తనూజ అండ్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్‌కి అర్థమైందండి. సంజనాకు గూడా తెలుసు గానీ సంజన అయితే ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. సంజన గురించి మాట్లాడుకుందాము. సో, అలాగా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు గంట కొట్టేశారు అంటే అది ఫౌల్‌లోకెళ్ళిపోయింది. అంటే 5 మినిట్స్ అవ్వకుండానే కొట్టేశారు. మీది 3 బెలూన్స్ పోయాయి. మాది 3 బెలూన్స్ పోయాయి అని ఏదో వితండవాదం చేసినట్టుగా అనిపించింది ఇమాన్యుయల్ అయితే అవసరం లేని చోట. ఆహ్, ఏ ఏదో లైట్ తీసుకుంటే సరిపోయేగాట్టుగా అదేమంత పెద్ద ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మిస్ అవుతున్నాం అన్నంత ఫీలింగ్‌లో చేసినట్టుగా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదది. ఎందుకు అలా సాగదీసినట్టుగా అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత బోన్ టాస్క్. బోన్ ఏమో వీళ్ళు టైర్స్ ఇవన్నీ దాటుకుంటూ వచ్చి చెక్కల్ని దాటుకున్నట్టు వచ్చాయి. ఇందులో అయితే గనక బాగా ఆడారండి కళ్యాణ్ గాని, లేకపోతే డిమాండ్ పవన్ గాని. కాకపోతే ఏంటంటే అది దెబ్బలు తగిలాయి. అది మనకు అంతగా చూపించలేదు. ఫన్ కిందే వీళ్ళు తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా అంటే లాస్ట్ వీక్స్‌లో జరుగుంటే గనక ఇది రచ్చ లేపేటట్టుగానే ఉండేదనమాట. దాదాపుగా అన్నీ కూడా డీమానే గెలిచాడు. కాకపోతే బట్ స్టిల్ మనం వీళ్ళిక్కడ ఎలా మాట్లాడతారు? ఏ విధంగా చేస్తారు? ఎవరికి పోటీ వస్తుందా? అనేది తెలిసేదనమాట. అప్పుడు పెట్టలేదు. ఎందుకో ఇప్పుడు పెట్టినట్టుగా అనిపించింది. ఇంక లాస్ట్ టాస్క్ బాక్సెస్ టాస్క్ సుమన్ శెట్టినును సంజన ఒకసారి ఆడుతారు కదా! ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టారు. ఇది చాలా ఈజీగానే ఈసారి ఆహ్, క ఎవరు ఇమాన్యుయల్ అండ్ తనూజ ఏసారండి. అలాగే కొద్దిగా కష్టపడి సంజన అయితే చాలా సేపటి తర్వాత పూర్తయితే చేశారు. బట్ స్టిల్ అది కూడా ఓకే. ఓకే. గేమ్ లాగా అయిపోయింది. అంత ఆహ్, అప్పుడే ఎక్కువ గొడవ ఎందుకొచ్చింది? ఇద్దరు సేమ్‌గా ఒకేసారి పెట్టారు కాబట్టి బజర్ నొక్కారు కాబట్టి అయ్యింది. ఇప్పుడు ఏముంటుంది ఇది అసలు పర్పస్ ఏముంది? దీంట్లో అయితే గనక తనూజ గెలిచినట్టు విన్నర్ అయితే డిక్లేర్ అయితే చేశారు. తను ఫస్ట్ పెట్టింది కాబట్టి. సో, ఓవరాల్‌గా అలా అయితే జరిగాయి. ఇంకా అక్కడక్కడ ఏంటంటే ఇక్కడ ఈ చెప్పాను కదా! సెకండ్ గేమ్‌లో పడిపోయినప్పుడు కాస్త దెబ్బలు తగిలినప్పుడు సంజన గారైతే కాస్త ఆహ్, వాళ్ళకి కొద్దిగా కేర్ తీసుకున్నట్టుగా అనిపించిందండి. తనూజ అయితే అక్కడే నుంచొని చూస్తూ ఉన్నారు. సరే ఇంకా అది లాస్ట్‌కొచ్చేసింది కాబట్టి ఇది హైలైట్ చేయడం ఇదని గురించి కాదు. బట్ స్టిల్ వాళ్ళకి చాలా దెబ్బ తగిలినా గూడా కొద్దిగా అంత ఇది చేసినట్టుగా అనిపించలేదు. ఆహ్, ఇంకా వాళ్ళు గూడా అందరూ ఎవరికి వాళ్ళు సర్దుకున్నారనమాట. నిన్న గెలిచిన గేమ్స్ బట్టయితే గనక డెమాన్ పవన్‌కి పెర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇచ్చి వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడించారు. ఈరోజు మొత్తం అంతా గూడా డెమాన్ పవనే ఉన్నాడు. సో, వాళ్ళ బ్రదర్ గూడా మంచిగా చెప్తారనమాట. "నువ్వు అగ్ని పరీక్ష నుంచి వచ్చావు. ఇంతకుముందు నిన్నసలు ఎందుకు ఎంచుకున్నారు?" నాకు గుర్తండి అగ్ని పరీక్షలో నేను గూడా కళ్యాణ్, డిమాండ్ పవన్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరిని చూసుకొని అదేంటది ఫస్ట్ పవన్ కళ్యాణ్‌ని ఎంచుకోకుండా డీమాన్ పవన్‌ని ఎంచుకున్నారేంటి? ఇది చాలా ఇదిగా ఉంది. తను రికమెండేషన్ క్యాండిడేట్ ఇదని జెప్పి అనుకున్నా. ఎలాగైతేనేంటి పవన్ కళ్యాణ్ గూడా అప్పుడు సెలెక్ట్ అయ్యారండి కళ్యాణ్ పడాల. సో, డిమాండ్ పవన్‌ని గూడా ఇక్కడ ఇప్పుడు జూస్తే ఓహ్! గుడ్ తను వచ్చినందుకు అట్‌లీస్ట్ తను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒక పేరు తెచ్చుకున్నాడు. తను అనుకున్నది సాధిస్తాడు అన్నది ఒక్కటైతే కొద్దిగా చిన్న అది బాగా అనిపించిందనమాట తన గురించి. ఆహ్,
ఇంకా ఈ సీజన్‌లో అయితే గనక కప్ అయితే కష్టమే తనకి. తను విన్నర్ రేస్‌లో అదేం ఉండడు. ఎంత ట్రై చేసినా గూడా. బట్ స్టిల్ నెక్స్ట్ సీజన్స్‌లో ఏమన్నా వస్తే ఏమైనా ఛాన్స్ వస్తాయేమో డిమాండ్ పవన్‌కి అనిపించిందనమాట. ఫన్ ఇవన్నీ గూడా తను కొద్దిగా అందించడం జరిగింది. వాళ్ళ బ్రదర్ గూడా అదే చెప్తూ ఉంటాడనమాట. అగ్ని పరీక్షలో నువ్వు వచ్చినప్పుడు ఎవరైతే నీ గురించి బ్యాడ్ అనుకున్నారో ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు నువ్వు గుడ్ అని ఇదని. ఈవెన్ అన్‌సీన్‌లో గూడా ఉంటుందనమాట. తనూజ మళ్ళీ ఇదే చెప్తుంది. ఎందుకిలా ఉన్నావు? ఒక 2 వీక్స్, 3 వీక్స్ ముందర రీతూ ఉన్నప్పుడో లేకపోతే ఇంత జోవియల్‌గా ఇదిగా ఉంటే ఇంకా బావుండేది గదా! అని ఖచ్చితంగా అండి. తను గూడా విన్నింగ్ రేస్‌లోకి వచ్చేవాడనమాట. ఆహ్, మీకు ఎలా చెప్పాలనిపించిందంటే నాకైతే టాప్ 5 అందరూ గూడా టాప్ 5కి గురించే ఆడినట్టుగా ఫస్ట్ నుంచే అనిపించారండి. ఒక్క తనూజ ఒక్కతే నాకు తెలిసి. ఇమాన్యుయల్ గూడా టాప్ 5 అనుకుంటున్నారు. తనూజ ఒక్కతే కొద్దిగా కప్ గెలవాలి ఇది అని చెప్పి ఆడినట్టుగా అనిపించింది నాకైతే. ఇప్పుడు టాప్ 5కి వచ్చిన తర్వాత అందరూ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇమాన్యుయల్ అండ్ సంజన అండి. అసలు అంటే సంజన గారేంటంటే ఇంక 5కొచ్చాను. నాకదే చాలు. నేనదే అనుకున్నాను. నేనదే గోల్ పెట్టుకున్నా అనుకుంటున్నారు గానీ టాప్ 3కొస్తారు. అది ట్రై చేద్దామని ఏమీ లేదు. జస్ట్ చిల్ మోడ్‌లోకెళ్ళిపోయారు. ఏమి అసలు ఆడుతున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా, ఫన్ క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇమ్మాన్యుయల్ గూడా తనకేంటో అర్థం కాలేదండి. తనకి విన్నింగ్ రేస్‌లో ఉండే క్యాండిడేట్ అసలు ఫుల్ ఆన్ ఇంకా ఫన్ అసలు ఈ పాటికి సన్నీ గాని లేకపోతే అమర్‌దీప్ వీళ్ళు ఆ సీజన్‌లో ఎంత ఫన్‌గా ఉన్నారు. అవినాష్ లాస్ట్ సీజన్‌లో ఎంత ఫన్‌గా ఉన్నాడు. ఈ లాస్ట్ వీక్స్ వచ్చేసరికి అసలు ఫన్నే జనరేట్ చేయట్లేదు. ఏమీ ఇంట్రెస్టింగ్‌గా చేయట్లేదు. బిగ్ బాస్ కూడా ఏంటో ఆ గేమ్స్ పెట్టినవే పెట్టే బదులు అవి ఎవరో ఒకళ్ళు బయట నుంచి వచ్చి వీళ్ళు గేమ్ అంటే వీళ్ళందరూ ఉంటారు కదా! మా టీవీ ముద్దు బిడ్డలు వాళ్ళు ఉంటారు కదా! ప్రియాంక జైన్ గాని లేకపోతే దీపిక, ఇంకా అర్జున్ ఆల్రెడీ వచ్చాడు కాబట్టి ఇంకెవరైనా ఈ ఆదివారం విత్ స్టార్ మా పరివారంకొచ్చే క్యాండిడేట్స్ ఉన్న ఓ 10 మందిని తీసుకొనొచ్చి 10 గేమ్స్ పెట్టించి వాళ్ళలో పెర్ఫార్మర్ ఆఫ్ ద డే అని చెప్పి తీయించి ఏదో ఫన్ కింద చేస్తే బావుంటుంది గదండీ! ఆ 2, 3 డేసే ఏదో ఎంగేజ్ రేపటి నుంచి వీడియోస్ ఉంటాయంటున్నారు ఏవీలు. బట్ స్టిల్ ఆ ఏవీలు గూడా డిజైన్ ఎలా ఉంటుందో తెలీదు గానీ ఆహ్, అట్‌లీస్ట్ డే 1 5 డేస్‌కి 5 మెంబర్స్‌ని పెడితే బావుండేది. మళ్ళీ అది గూడా క్లమ్జీగా చేస్తున్నట్టున్నారు. అది ఇద్దరిద్దరు, ముగ్గురు కలిసి ఈ 3 డేస్‌లోనే చూపించాలి అంటే గనక చాలా కష్టం అనమాట. బట్ ఏం ప్లాన్ చేశాడో బిగ్ బాస్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో, నాకైతే సంజన అండ్ ఇమాన్యుయల్ అలా చిల్ మోడ్‌లోకెళ్ళిపోయారు. ఇంకా నాకు తనూజ ఏంటో కొద్దిగా తనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుగా అనిపిస్తోందండి. లైవ్ అంతా చూస్తున్నా గూడా తను అలాగే డల్‌గా కూర్చుండిపోయి ఎక్కడ కదలకుండా సంథింగ్ ఉంటాయి గదా! లేడీస్ ప్రాబ్లమ్స్. సో, మేబీ అదనుకుంటున్నాను. సో, తనైతే అలాగే ఉండిపోతున్నారు. మూడ్ స్వింగ్స్ తోటి ఎవరితోటైనా మాట్లాడుతున్నా చిరాకుగా అదే మొహం పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా తనతో పాటు ఇంకా కళ్యాణ్ అయితే అలాగే తన వెనకాలే ఉండిపోతున్నాడనమాట. ఫన్ అది ఏమి అసలు అంతగా ఏమి మాట్లాడదామన్నా, ఏమి చూద్దామన్నా ఏం లేదు. సో, తనెక్కడుంటే తిను అక్కడే ఉండిపోతున్నాడు. టాప్ 1, టాప్ 2 అనుకుంటున్నాం వీళ్ళిద్దరూ చూస్తే అలా ఉన్నారనమాట. ఇంకా అందు గురించే డీమాన్ పవన్ తనకి ఛాన్స్ దొరికిందనిపిస్తోంది. ఎటువంటి బర్డెన్ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా తనైతే చిల్ మోడ్‌లో మంచిగా మాట్లాడుకుంటూ అందరితోటి ఫన్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ గేమ్స్ ఆడుతున్నాడు. తన గురించి ట్రీట్స్ వస్తున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసి తింటున్నాడు. ఇవిగా ఉందనమాట. వీళ్ళైతే నలుగురు మాత్రం ఏంటో ఏదో కోల్పోయాం, ఏదో అయ్యిందన్నట్టు అలా ఉండిపోయారు. సో, నాకైతే అస్సలు నచ్చట్లేదనమాట మిగతా నలుగురు గూడా. అంటే లాస్ట్ వీక్ ఇంకెళ్ళిపోయింది. ఇంకెంతో ఫన్‌గా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని జెప్పి నువ్విలా ఉండు, నువ్విలా మాట్లాడదాము, అంత ఫన్ చేద్దాము. మార్నింగ్ సాంగ్ వస్తే దానికి సాంగ్‌కి ఎంత ఎనర్జిటిక్‌గా డాన్స్ చేద్దాము. అసలు మ ఇమాన్యుయల్ అయితే చెప్తున్నాను కదండీ! లాస్ట్ 5 వీక్స్ నుంచి అసలు ఏమి ఫన్నే లేదు. ఈరోజు ఆ అన్‌సీన్‌లో చేసిన స్కిట్ అది గూడా మేబీ ఎందుకు అన్‌సీన్‌లో ఏసాడో బిగ్ బాస్ నాకర్థం కాలేదు. అది ఒరిజినల్ నార్మల్ ఎపిసోడ్‌లోనే వెయ్యొచ్చు కదా అనిపించింది. గేమ్స్ ఇవన్నీ గూడా అది ఇలాగా ఏంటది చెప్పులు వెల్క్రాన్ తోటి అంటించేది ఒక టాస్క్ ఉంటుంది గదా! అందులో ఆహ్, తినెవరు 'డిమాన్ పవన్' పడిపోయింది ఫస్ట్. అది అప్పుడు నవ్వుకున్నాం గదా! బిగ్ బాస్ కూడా అడుగుతాడు.
డిమాండ్ పవన్ ఇది గుర్తుందా ఇదా, అవును బిగ్ బాస్ ఈసారి మంచిగా ఆడతానని చెప్పాడు. నిజంగానే బాగా ఆడాడు. తనే ఎక్కువ హైయెస్ట్ 7.4 ఎంతో తీసుకొచ్చాడు అనమాట స్కోర్. అందులో బాగుంది. అలాగే ఏదైనా ఫన్గా చూపిస్తే ఇంకా ఫన్గా వీళ్ళందరూ ఆడితే బాగుండేది అనమాట. బట్ అంతగా నాకైతే అనిపించలేదు. ఇంకా లాస్ట్కి తనూజకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే వచ్చింది. తను సెకండ్ డే పెర్ఫార్మర్ ఆఫ్ ద డే అయిందనమాట. అంటే ముందర ఆల్రెడీ డిమాండ్ పవన్కి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ అనుకున్నారు ఒకరికి వచ్చితే ఇంకా వాళ్ళు ఇంకోసారి ఇవ్వకూడదని. సో ఆ బేసిస్లో తనూజకి అయితే ఇచ్చారు. తన ఫోటో వచ్చింది, పెళ్లి ఫోటో వాళ్ళ సిస్టర్ది. అందులో తిన్ని ఏఐ మోడ్లోనో ఐ మీన్ మార్ఫింగ్ ఏమంటారు గ్రాఫిక్స్ దాంట్లో క్రియేట్ చేసి పెట్టారంటండి. ఆ ఫోటో కూడా సరిగ్గా చూపించలేదు. బట్ స్టిల్ షీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. ఆబ్వియస్గా తను అటెండ్ అవ్వలేదు కాబట్టి తనకు ఇది ఉంటుంది కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళాల్సింది ఇది అని చెప్పి మిస్ అవుతున్నారు. ఈవెన్ దో 2 డేసే ఉన్నా కూడా అది మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి తనది ఎమోషన్ ఓకే అనిపించింది జెన్యున్గానే. ఇంకా తనూజ గురించి ఫోటోలో ఎత్తుక్కోవడానికి కళ్యాణ్ కష్టపడ్డాడండి. కళ్యాణ్ అడుగుతున్నాడు ఎక్కడున్నది అని. అలాగా ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఏంటి ఇక్కడ అసలు కనిపించట్లేదు అంటే అది కొద్ది గ్రాఫిక్స్ చేసి తీయడం వల్ల కదా, సో మేబీ ఫోటో సరిగ్గా రాలేదేమో. బట్ స్టిల్ ఆ ఫన్ లాగా అన్నట్టుగా చూపించారనమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఎపిసోడ్ అయితే అంత ఏమీ లేదు. నాకైతే వీళ్ళు టాప్ 5 ఇంకా నాకు నిజంగా నా మనసుకి ఏమనిపించిందంటే ఈసారి ఈ 5గురిలో ఎవరు డిజర్వింగ్ విన్నర్ ఈ వీక్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరికో ఒకరికి ఓటేసుకోండి, ఎవరినైనా గెలిపించండి అన్నట్టుగా అనిపించేసింది. వీళ్ళకి వస్తే మనమేమో టాప్ 5 వీళ్ళు ఉండాలి, ఫస్ట్ వీళ్ళు ఉండాలి, సెకండ్ వీళ్ళు ఉండాలని లాస్ట్ వీక్ వరకు బాగా మనం కూడా చాలా జోష్లో ఉన్నాము. బట్ ఈ వీక్ చూస్తే వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది ఎందుకు తనుజకి కళ్యాణ్కి ఇచ్చేయండి కప్ అనిపిస్తుంది, ఎందుకు కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఇచ్చేయండి కప్పు, ఇలాగ సంథింగ్ మనకు అనిపిస్తుంది అనమాట. అటు ఇటు వాళ్ళు చేస్తున్న దీనికన్నా ఇంకా ఇంకా లాస్ట్కి కూడా అనిపించింది డిమాండ్ పవన్ ఆడకపోయినా పర్లేదు ఈ 2 వీక్స్కి కలిపి కప్పు ఇవ్వండి, ఏదో ఫన్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇదండి నా ఒపీనియన్. ఇది ఒపీనియన్ అనుకోండి, రివ్యూ అనుకోండి, అనాలిసిస్ అనుకోండి, స్టేట్మెంట్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే అంతగా ఏమీ లేదు కాబట్టి ఇదే చెప్పాలనిపించింది. మీకు గనక నచ్చినట్టయితే ఓట్స్ వేసుకుని మీ క్యాండిడేట్ని కంటెస్టెంట్ని గెలిపించినట్టుగానే మా వీడియోకి కొద్దిగా లైక్ అయితే అందించండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ అండి.